హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దంతజ. మీరు చూస్తున్నారు దంతజ హై. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ కావాలంటే బెల్ ఐకాన్ కూడా కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఇంక్యుబేటర్లో హ్యాచింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నేను ఆల్రెడీ ఇంక్యుబేటర్ ఎలా రెడీ చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మీకు కావాలంటే అది డిస్క్రిప్షన్ కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఒకసారి అది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంక్యుబేటర్లో వచ్చి మనం హ్యాచింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఒకసారి మామూలుగా ఆల్రెడీ అందులో క్లియర్గా పెట్టడం జరిగింది. వన్ మోర్ నేను వచ్చి ఈరోజు మళ్ళీ సక్సెస్ అవుతుందా లేదా అనేది మీకు తెలియజేయడానికి చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి మీరు కంపల్సరీగా ఇది కావాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇంక్యుబేటర్లోనే ఎందుకు హ్యాచింగ్ చేయాలంటే మనకి మామూలుగా అంటే మామూలు కోడ్తో కూడా చేసుకోవచ్చు హ్యాచింగ్. కాకపోతే ఏంటంటే ప్రాసెస్ అనేసి కొన్ని కొన్ని వచ్చి కోళ్ళు గుడ్లు పగలగొట్టి తినడం కానీ, లేదా గుడ్డు పగిలిపోయి మొత్తం ఇంకా మిగిలిన పిల్లలు కోడి పిల్లలు గడబెట్టి పిల్లలు గడ చనిపోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకా వచ్చేటప్పటికి అలా జరగకుండా ఇందులో అయితే సేఫ్లీ అని జరుగుతుంది అనేసి ఇందులో మనం హ్యాచింగ్ పెట్టడం జరుగుతుంది. అదైనా ఇదైనా ఒకటే ప్రాసెస్ సేమ్. అదైనా సరే 21, ఇదైనా సరే 21 డేస్కి పిల్లలు అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయడం ఇప్పుడు వీడియో ఎగ్స్ అనేది ఎలా పెట్టాలో ఒకసారి మనం చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ అనేది ఎలా పెట్టాలో ఒకసారి చూసుకుందాం. నేను వచ్చి ఒక సైడ్ వచ్చి ఎగ్ వచ్చి నెంబర్ రాస్తున్నాను. మీరు చూసుకోండి. ఈ విధంగా మనం హ్యాచింగ్ పెట్టుకుంటే అంటే మనకి ఎగ్ అనేది మనం డైలీ ఒక 3 times రొటేట్ చేయడం అనేది చాలా మంచిది. నేను వచ్చి చెప్తున్నా, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ రాత్రి పడుకున్నాను. పొద్దున్న లేగానే మధ్యాహ్నం ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు సాయంత్రం 3 times మర్చిపోకుండా రొటేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే మ్యాన్స్, ఫస్ట్ ఎగ్ అండ్ 9. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చి ఈరోజు హ్యాచింగ్ వెళ్ళడం జరిగింది. 21 days అనేది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది నేను మళ్ళీ 21 కల్లా నేను మొత్తం అనేది కిట్స్ అనేవి బయటకు వచ్చాక నేను ఏం జరిగింది ప్రాసెస్ అనేది మళ్ళీ ఆ రోజు మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి క్లోజ్ చేద్దాం. ఈరోజు నేను హ్యాచింగ్ పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు కావాలంటే ఏ విధంగా పెట్టడం అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చి ఈ విధంగా పెట్టాను. మీరు డైలీ ఈ విధంగా ఇటు సైడ్ ఉన్న అటు సైడ్కి వచ్చేటట్టు ఈ విధంగా అన్ని ఎగ్స్ రొటేట్ చేసుకోవాలి. మార్నింగ్, ఈవినింగ్ ఇటు పక్క అయినా సరే డైలీ రొటేట్ చేసుకోవడం బట్టి అంటే ఎగ్స్ అనేవి బెటర్, కిడ్స్ అనేవి కొంచెం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే రొటేషన్ అనేది పెట్టడం జరిగింది. అంటే మొత్తం ఒకటే కాకుండా ఒక సైడ్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా హ్యాచింగ్ చేసుకోవాలి. అండ్ హ్యాచింగ్ గురించి మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మనం మామూలుగా హ్యాచింగ్ పెట్టెతో కనుక చేసినట్లయితే మనకి ఇంకో ప్లస్ ఉంది. పెట్టేప్పుడు కూడా పిల్లలకి తోడుగా ఉంటుంది. అంటే దానికి కాపలానికి మనం అవసరం లేదు. కానీ మనం ఈ విధంగా హ్యాచింగ్ చేసేటప్పుడు ఒక కనీసం ఒక 10-20 అలా చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటాయి. కాకపోతే ఎందుకంటే మనకి కొంచెం కేరింగ్ చూడడానికి ఉంటుంది. అలాగే 5-6 ఎగ్స్ పెట్టి వాటిని కేరింగ్ చేయాలంటే మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మామూలుగా ఎప్పుడైతే ఎగ్ పెట్టిందో కోడి ఎప్పుడైతే ఎగ్ పెట్టిందో మనం మామూలుగా హ్యాచింగ్లో పెట్టేసుకున్నట్లయితే దాని డేట్ దాని మీద రాసి దాని మీద మామూలుగా హ్యాచింగ్ పెట్టుకున్నట్లయితే ఇంకా కంటిన్యూ ఒకసారి అయిపోయిన వెంటనే ఒకసారి 5-6 ఎగ్స్ అలా కాకుండా 5-6 ఎగ్స్ ఆ విధంగా పెట్టుకున్నా పర్లేదు, లేదా ఎప్పుడప్పుడు పెట్టేసుకున్నా మనం ఫ్రెష్ పెట్టుకున్నా పర్లేదు. అండ్ ఇంకో విషయం వచ్చి, మీరు ఎప్పుడైనా సరే ఆ విధంగా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఎగ్ ఎప్పుడు కూడా మనం పట్టుకొని పెట్టడం కానీ గట్టి ఆ ఎగ్కి టచింగ్ అయ్యి మూమెంట్ అయ్యి గట్టిగా రఫింగ్ అలా జరగకుండా మనం ఎప్పుడు కూడా కేర్ తీసుకోవాలి. రఫింగ్ అలా జరిగితే ఏమవుతుందంటే దానికి పిల్లల మీద కిడ్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మీకు మెయిన్లీ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో హ్యాచింగ్లో మనం హ్యాచింగ్ పెట్టిన తర్వాత కిడ్స్ అనేవి బయటకు వచ్చిన తర్వాత మనం చిక్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మినిమం ఒక 5 days 7 days కనుక మనం వాటిని కొంచెం కేరింగ్గా ఏవి వాటి జోలికి ఏవి వెళ్ళకుండా, పిల్లలు కానీ ఎవరు వాటి జోలికి వెళ్ళకుండా మీరు మామూలుగా ఇంట్లో ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు కానీ ఎవరైనా ఉంటారు కాబట్టి మామూలుగా వాళ్ళకి తెలియదు కాబట్టి వాటి మీద కాలు వేయడం కానీ అలాంటివి అట్లా చేయకుండా మీరు కేరింగ్ తీసుకున్నట్లయితే ఒక వారం అలా ఒక మంత్ అంటే లైట్గా ఒక వారం మాత్రం హెవీ కేరింగ్ తీసుకోవాలి. తర్వాత నుంచి మనం లైట్గా చూసుకోవడం అట్లా చూసుకుంటాం. పిల్లలు చుట్టుపక్కల పిల్లలు లేకుండా ఉంటే ఇంకా చాలా బెటర్ అందరికీ. అలా కాకుండా లేకపోతే మనం చిన్న మెస్ లాంటిది కానీ ఏదైనా సరే
వాటికి కొంచెం స్పేస్ ఉండేలాగా, స్పేస్లో తిరిగేలాగా అవి ఎంత బాగా తిరిగితే అంత బాగా గ్రోత్ అనేది రావడానికి ఉంటుంది, బేగా పెరగడానికి ఉంటుంది. కాబట్టి అంతే చిన్న బాక్స్లో పెట్టేసి వాటిని అలా ఇలా చేయకూడదు. ఎప్పుడు కూడా దానికి ఎంత స్పేస్ ఉంటే అంత బెటర్. కాబట్టి మనం స్పేస్ ఉండేలా చూసుకోవాలి ఎక్కువ చిక్స్కి వచ్చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు మామూలుగా ఏం చేయాలంటే కొంచెం బెటర్గా కొన్ని కోళ్ళు ఉంటాయి, అంటే ఏ పిల్లలైనా సరే కేరింగ్ తీసుకునేలాగా, పుంజులు కావచ్చు ఏవైనా సరే కొంచెం అలవాటు అవుతాయి డెఫినెట్గా కేరింగ్ అనేది తీసుకుంటే. అలా ఒక 2-3, ఒకటో లేదా రెండో, అంటే ఇంకా ఎక్కువ కావాలంటే మీకు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మీరు కేరింగ్ తీసుకుని అలాంటివి ఎక్కడైనా ఉంటే కొనుక్కోవడం కానీ, లేదా మీ దగ్గర ఉన్న దానికి కేరింగ్ అనేది అలవాటు చేయడం కానీ, ఒక పిల్లకితో అంటే ఒక పిల్ల అలవాటు అయ్యేలాగా. అంటే స్టార్టింగ్లో ఏవైనా సరే మామూలుగా మీరు మొట్ట దగ్గరికి వచ్చి ఈ చికెన్ వచ్చేసి దాని దగ్గర పెట్టినట్లయితే ఖచ్చితంగా అది వచ్చి పోవడం జరుగుతుంది, చంపేయడం కూడా జరుగుతుంది, కొన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇంకో ప్రాసెస్ ఏంటంటే మామూలుగా ఒక కోడి ముట్టు పెట్టిన తర్వాత మళ్ళీ మనకు కోడి దగ్గర ఒక 20 eggs పెట్టేసి ఇందులో 20-50 మన కెపాసిటీ పెట్టి, ఈ కెపాసిటీ వచ్చి ఒక 10-20 or 30 మన కెపాసిటీ లేయర్స్ పెట్టుకోవడం బట్టి మన కెపాసిటీ పెట్టి జరుగుతుంది. కెపాసిటీ మనం 50 eggs కానీ అలా పెట్టుకుని ఆ కోడి ఎప్పుడైతే మనకి 20 సేమ్ టైమింగ్స్ పెట్టుకోవాలి మనం. దానికన్నా ముందు ఇది వచ్చినట్లయితే మనం కరెక్ట్గా హ్యాచింగ్ ఆ కోళ్ళు వచ్చేటప్పుడే మనం కోడి చూడకుండా వెనక నుంచి కనుక అది దట్ మీన్స్ హ్యాచింగ్లో ఉన్నప్పుడు కోడి హ్యాచింగ్లో ఉన్నప్పుడే హ్యాచింగ్ పెట్టి ఇది కూడా హ్యాచింగ్ పెట్టి సేమ్ టైమ్స్లో. అండ్ ఇవి వచ్చేసిన తర్వాత కోడి చూడకుండా వెనక నుంచి పెట్టాలి. వెనక నుంచి ఒక్కొక్క పిల్లని వాడిస్తే ఇంకా కోడి కూడా ఇవి నా పిల్లలని హ్యాచ్ సేఫ్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. అండ్ అవి ఒక 20 పెట్టుకున్నా మీకు మొత్తం 40 కాకపోయినా 30 అన్నా అవుతాయి మినిమం. ఒక 10 eggs పోయినా 30 eggs అయినా మినిమం 36 అని రెడీ అవుతాయి. ఈ విధంగా చేసినా మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనమే కేరింగ్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక 15 రోజులు మనం కేరింగ్ తీసుకోవాలంటే ఫాస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అట్లా చూడడం అంటే మనం మామూలుగా చిన్న స్పేస్ ఇచ్చేసి ఆ స్పేస్లో అవి బయటికి వెళ్ళకుండా చూసుకుంటే ఫీడ్ వాటర్ అన్నీ అరేంజ్ చేస్తే అవి ఉంటాయి. కాకపోతే మనం వాటిని మామూలుగా గాలికి వదిలేసి మామూలుగా ఇంట్లో తిరుగుతాయి కదా అనేసి అంటే మామూలు పిల్లలు కానీ దేని కింద పడి కానీ మామూలు దుప్పటి పడినా సరే చచ్చిపోతాయి. మీరు మామూలుగా తలగడి అలా ఇలా పడేసినా అనుకోకండి. కాబట్టి ఆ విధంగా చేయకండి. ఎప్పుడైనా సరే సపరేట్ స్పేస్లో ఈ చిక్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ చిక్స్ సపరేట్ ప్లేస్లో పెట్టినట్లయితే మనకి చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఆ ప్లేస్లో స్టార్టింగ్లో వచ్చి మామూలు ఈ టైప్ ఆఫ్ ల్యాంప్స్ మీరు మామూలు నార్మల్ ఈట్ కోసం స్టార్టింగ్ కిట్స్ని ఎక్కడైతే పెడతారో ఒక 20 eats అలాగా ఒక స్పేస్లో చిన్న ల్యాంప్ లాంటిది ఇలాంటి ల్యాంప్ లాంటిది మనం కానీ సెట్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే వాటికి చలికాలం కావచ్చు ఏదైనా సరే అవి ఇంకా ఇప్పుడే కదా తల్లి దగ్గర ఉంటే హీట్నెస్ ఉంటుంది. కాబట్టి మన దగ్గర హీట్నెస్ లేదు కాబట్టి ఇది కంపల్సరీగా మనం ఒక వీక్ అలా పెడితే కొంచెం బెటర్ ఉంటుంది. హెల్త్ అనేది కొంచెం అన్ని హెల్త్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చూసుకోండి. అండ్ మీకు వచ్చే క్వశ్చన్ చెప్పాలంటే ఇంకేమీ లేవు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాచింగ్ చేసుకోండి. ఈ విధంగా హ్యాచింగ్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. చిక్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చిక్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండాలో ఆ తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ వచ్చి ఇవైతే హ్యాచింగ్ అనేది నేను ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఎందుకు కరెక్ట్ 21 days తర్వాత చిక్స్ వస్తాయి. చిక్స్ అండ్ నేను 21 days వచ్చి నేను ఫోటో తీస్తాను. ఏ రోజు ఎగ్ ఎలా ఉంటుంది అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలి, చిక్స్ రెడీ అయ్యా లేదా అనేది అని కూడా మీకు చెప్తాను నేను. అండ్ మనం ఇంకోటి వచ్చి మీరు ఎప్పుడు కూడా కరెంటు ఒకసారి పోయినా ఏం కాదు. ఒక 6 hours అలా కరెంటు అంటే మనం ఇప్పుడు కూడా స్విచ్ ఆఫ్ ఇప్పుడు ఆన్లో చూసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా చెప్పాలి స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేయకూడదు అని. మనం బ్యాటరీ గట్ట ఏం పెట్టడం లేదు. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఇన్వర్టర్ గట్ట ఉంటే నో ప్రాబ్లం. ఇన్వర్టర్ గట్ట లేకపోతే మీ వాళ్ళు నార్మల్ కరెంట్ వచ్చిన వాళ్ళు అంటే అప్పుడప్పుడు కరెంట్ పోయినా కొంచెం పర్లేదు ఇన్వర్టర్. కాకపోతే మరీ పోతే ఏమైనా అవ్వచ్చు. నాకైతే ఏం జరగలేదు. నాకు ఒకసారి 2 times అలా నైట్ టైం ఫ్యామిలీ మెంబర్స్ తెలియక కట్టేయడం కానీ జరిగింది. ఒకసారి కరెంట్ పోవడం కూడా జరిగింది. అప్పుడైతే ఏం కాలేదు. చిక్ వచ్చి హెల్దీగానే వచ్చింది. చిక్ వచ్చి ఇప్పుడు నా దగ్గర చిక్స్ లేవు, బై మిస్టేక్ అనుకోకుండా పిల్లలుగా జరిగింది. మీకు కావాలంటే నేను ఆ రోజు ఫోటో అంటే అవి మామూలుగా ఎగ్ పొడిచినప్పుడు ఫోటో తీయడం ఉంది. ఆ ఫోటో కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను.
18 డే అనుకుంటాను ఆ ఫోటో దిగడం. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ కంప్లీట్. ఈ విధంగా మనం హ్యాచింగ్ చేసుకొని జాగ్రత్తగా పెంచుకున్నట్లయితే మన చిక్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వస్తే మనం ఆన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. మనం ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ముందే ఆన్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఆన్ చేయలేదంటే లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది అవి కొంచెం ఎక్కువ కొడుతుంది. ఆ లైటింగ్ ఎఫెక్ట్ డ్యామేజ్ అవుతుంది లైటింగ్, అందుకని నేను ఆన్ చేయలేదు. మీరు ముందే ఆన్ చేసి పెట్టుకున్నా పర్లేదు. మీరు ఈ విధంగానే కాదు, మామూలుగా క్లాత్ వేసి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. క్లాత్ వేసి కానీ లేదా మామూలుగా గడ్డి కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఏం చేసినా సరే మీకు మెయిన్లీ ఒక చెప్పాలి, 18th డే మాత్రం 17 డే అయినా పర్లేదు, 17 డేకి అయినా పర్లేదు, 18 డే అయినా పర్లేదు, మనం కంపల్సరీగా ఎగ్స్ ఎందులో పెట్టినా తీస్తే, ఒకవేళ దీని మీద పెట్టినా ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద ఎగ్స్ పెట్టాలి. ఎందుకంటే కాటన్ క్లాత్ కానీ జీన్స్ క్లాత్ కానీ. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోలో కనుక ఏమైనా లోపాలు ఉన్నట్లయితే నాకు కింద కామెంట్లో తెలియజేయగలరు. నెక్స్ట్ టైం జరగకుండా నేను చూసుకుంటాను.